మన జిల్లాలో కొన్ని చోట్ల అరాకొరగా ఇప్పుడు వరి కోతలు రైతులు కోస్తూ ఉన్నారు. ఆ కోసే క్రమంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి కింటాకి 2320 రూపాయలు కాకుండా, అదే సాధారణ రకానికి 2300 కాకుండా ఇంకా తగ్గించి 17,000కు 16,000కు కొలుస్తూ ఉన్నారు దళారులు, మిల్లర్లు. ఈ విధంగా కొలుస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది తప్ప వాళ్ళ మీద నిఘా విధించి వాళ్ళ మీద కేసులు బనాయించేటటువంటి పరిస్థితి ఎక్కడ ఈ జిల్లాలో కనపడడం లేదు. ఈరోజు రైతులు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, వాళ్ళని యథేచ్ఛగా వదిలేసి రైతాంగం కష్టపడి పండించినటువంటి పంటల్ని వాళ్ళు కారు చౌకగా కొంటూ ఉంటే చోద్యం చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో 2-3 సంవత్సరాలుగా 20,000కు పుట్టి తక్కువ కొలవలేదు. రైతులకి కొంచెం అటో ఇటో అరాకొరగా గిట్టుబాటు అయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది, రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని చెప్పేసి రైతులు ఈరోజు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం మన జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క మన జిల్లాలో 500 చిల్లర రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. అంటే ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలు అనేటివి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. మేము ఆ యొక్క రైతు సేవా కేంద్రాల్ని 300 కొనుగోలు కేంద్రాలుగా మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి 300 కొనుగోలు కేంద్రాలు ఈ జిల్లాలో ఏర్పాటు చేసామని చెప్పేసి చెప్పారు. మేము అడుగుతున్నాం, ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారు? మీరు నిజంగా పెట్టుంటే ప్రతి మండల ఆఫీసు వద్ద మీరు బోర్డు